గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ 1 న్యూస్. ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ 1 ఆధ్వర్యంలో అంజన్ డ్యాన్స్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, వారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి డ్యాన్స్ క్లాస్, ప్రతి ఇంటికి డ్యాన్స్ సెలబ్రిటీ, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం. అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రాం అంజన్ డ్యాన్స్ క్లాస్ ఫ్రమ్ హోమ్ సెకండ్ డే డ్యాన్స్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదా సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, డ్యాన్స్ కోర్స్, సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. అందుచేత సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్, లింక్ అంజన్ టీవీ 1 న్యూస్. కాంటాక్ట్ సెల్ 8184909164, 9493494886, 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ 1 న్యూస్ యాజమాన్యం. నేసమా దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే నమస్తే నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉన్నారు కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ డ్యాన్స్ ఓవర్ వ్యూ గురించి డిస్కషన్ చేసి ఉంటారు కదా, దాని గురించి తెలుసుకుందామని, దాని గురించి మాట్లాడదామని. అలాగా దాని గురించి మాట్లాడదామన్నా, తెలియజేయమన్నా, ఇంటర్వ్యూ చేస్తామన్నా, టీవీ డిబేట్ చేస్తామన్నా, షూర్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఓకే, పోయిన ఆదివారం ఫస్ట్ లెసన్ డ్యాన్స్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాము. ఈ ఆదివారం ఇందులో సెకండ్ లెసన్ డ్యాన్స్ ఓవర్ వ్యూ గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: డ్యాన్స్ 1. హ్యాపీ, ఎంజాయ్. 2. పార్ట్ ఆఫ్ డ్యాన్స్. 3. టైప్ ఆఫ్ డ్యాన్స్. 4. జనరేషన్ ఆఫ్ డ్యాన్స్. 5. బెనిఫిట్ ఆఫ్ డ్యాన్స్. 6. యూజ్ ఆఫ్ డ్యాన్స్. అందులో డ్యాన్స్ ఓవర్ వ్యూ, డ్యాన్స్ పరిశీలన అంటే డ్యాన్స్ గురించి పూర్తిగా తెలుసుకునే దానిని డ్యాన్స్ పరిశీలన అని అంటారు. ఇది మనిషి జీవితంలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇందులో 1. హ్యాపీ, ఎంజాయ్, సంతోషం, ఆనందం అంటే సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి ఉపయోగపడే దానిని హ్యాపీ, ఎంజాయ్ అని అంటారు. 2. పార్ట్ ఆఫ్ డ్యాన్స్, డ్యాన్స్ యొక్క భాగాలను పార్ట్ ఆఫ్ డ్యాన్స్ అని అంటారు. అవి 4 రకాలుగా ఉన్నాయి. 1. హెడ్ డ్యాన్స్, తల భాగంతో చేసే డ్యాన్స్ని హెడ్ డ్యాన్స్ అని అంటారు. 2. లెగ్ డ్యాన్స్, కాలి భాగంతో చేసే డ్యాన్స్ని లెగ్ డ్యాన్స్ అని అంటారు. 3. హ్యాండ్ డ్యాన్స్, చేతుల భాగంలో చేసే డ్యాన్స్ని హ్యాండ్ డ్యాన్స్ అని అంటారు. 4. బాడీ డ్యాన్స్, తన బాడీ భాగములతో చేయు డ్యాన్స్ని బాడీ డ్యాన్స్ అని అంటారు. 3. టైప్ ఆఫ్ డ్యాన్స్, డ్యాన్స్ యొక్క రకాలని టైప్ ఆఫ్ డ్యాన్స్ అని అంటారు. అవి 5 విధాలుగా ఉన్నాయి. 1. బేసిక్ డ్యాన్స్, ప్రాథమిక నృత్యాన్ని బేసిక్ డ్యాన్స్ అని అంటారు. 2. క్లాసికల్ డ్యాన్స్, భరతనాట్యాన్ని క్లాసికల్ డ్యాన్స్ అని అంటారు. 3. మ్యూజికల్ డ్యాన్స్, సంగీతపరమైన నృత్యాన్ని మ్యూజికల్ డ్యాన్స్ అని అంటారు. 4. వెస్ట్రన్ డ్యాన్స్, పశ్చిమ నృత్యాన్ని వెస్ట్రన్ డ్యాన్స్ అని అంటారు. 5. జనరల్ డ్యాన్స్, సాధారణ నృత్యాన్ని జనరల్ డ్యాన్స్ అని అంటారు. 4. జనరేషన్ ఆఫ్ డ్యాన్స్, డ్యాన్స్ యొక్క తరాలను జనరేషన్ ఆఫ్ డ్యాన్స్ అని అంటారు. అవి 4 రకాలుగా ఉన్నాయి. 1. మొదటి తరం జనరేషన్, తనకు తానుగా నేర్చుకునే నృత్యాన్ని మొదటి తరం జనరేషన్ అని అంటారు. 2. రెండవ తరం జనరేషన్, ఇతరుల ద్వారా నేర్చుకునే నృత్యాన్ని రెండవ తరం జనరేషన్ అని అంటారు. 3. మూడవ తరం జనరేషన్, నాటక రంగం, టీవీ రంగం, సినిమా రంగం ద్వారా నేర్చుకునే నృత్యాన్ని థర్డ్ జనరేషన్ అని అంటారు. 4. ఫోర్త్ జనరేషన్, గురువు ద్వారా నేర్చుకునే నృత్యాన్ని 4th జనరేషన్ అని అంటారు. 5th బెనిఫిట్ ఆఫ్ డ్యాన్స్, డ్యాన్స్ యొక్క ప్రయోజనాలు: 1. హ్యాపీ, 2. హెల్తీ, 3. హార్డ్ వర్క్, 4. జాబ్,
5 మనీ, 6 హెల్ప్ నేచర్. అంటే సంతోషం, ఆరోగ్యం, కృషి, ఉద్యోగం, డబ్బు, సంపాదన, ప్రకృతి సహకారం ఈ రూపాల ద్వారా డ్యాన్స్ నుంచి ప్రయోజనం, లాభం చేకూరుతుంది. నెంబర్ 6 యూజ్ ఆఫ్ డ్యాన్స్, నృత్యం యొక్క ఉపయోగాలు. డ్యాన్స్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. 1 రైల్వే, ఎయిర్పోర్ట్, హాస్పిటల్, ఎంటర్టైన్మెంట్, న్యూస్ ఛానల్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, పొలిటికల్ ఫీల్డ్, కంట్రీ డెవలప్. ఓకే, ఇప్పుడు డ్యాన్స్ థియరీ క్లాస్ అయిపోయింది. డ్యాన్స్ ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఓకే, లెట్స్ లెర్న్ అబౌట్ ద ఫస్ట్ లెసన్ డ్యాన్స్ ఇంట్రడక్షన్. దిస్ సండే లెట్స్ లెర్న్ అబౌట్ ద సెకండ్ లెసన్ డ్యాన్స్ ఓవర్ వ్యూ. లెసన్ పాయింట్స్. డ్యాన్స్ 1 హ్యాపీ, ఎంజాయ్. 2 పార్ట్ ఆఫ్ డ్యాన్స్. 3 టైప్ ఆఫ్ డ్యాన్స్. 4 జనరేషన్ ఆఫ్ డ్యాన్స్. 5 బెనిఫిట్స్ ఆఫ్ డ్యాన్స్. 6 యూజ్ ఆఫ్ డ్యాన్స్. Dance overview. In it, dance observation, that is to now dance completely, is called dance observation. It serves to give cheerfulness and enthusiasm in a man's life. In this 1 happy, enjoy. Happy, enjoy. 2 part of dance. The part of dance are called part of a dance. There are of 4 types. 1 head dance. The dance done with the head part of is called head dance. 2 leg dance. The dance performed with the legs is called leg dance. 3 hand dance. The dance performed in the hands is called hand dance. 4 body dance. Dance done with body parts is called body dance. 3 type of dance. Types of dance are called type of dance. There are 5 forms. 1 basic dance. Basic dance is called basic dance. 2 classical dance. Bharatanatyam is called classical dance. 3 musical dance. Musical dance is called musical dance. 4th western dance. Western dance is called western dance. 5th general dance. General dance is called general dance. 4th generation of dance. The generation of dance are called generation of dance, and they are of 4 types. 1 first generation. Generation self thought dance is called the first generation. 2 second generation. A dance that is learned through other is called second generation. 3 third generation. The dance that is learned through the teacher sector, TV sector, film sector is called the third generation. 4th generation. The dance that is learned through a guru is called 4th generation. 5 benefit of dance. 1 happy. 2 healthy. 3 hard work. 4 job. 5 money. 6 help nature. That is happiness, health, hard work, earning money, cooperation with nature. Through these forms benefit from dance. 6 use of dance. Use of dance. Dance is useful in many ways. 1 railway. 2 airport. 3 hospital. 4 entertainment. 5 news channel. 6 banking. 7 education. 8 industry. 9 political field. 10 country development. So only now dance has become a class. Let's go to the dance practical class. ठीक है, पिछले रविवार को आइए प्रथम पाठ नृत्य परिचय के बारे में जाने. इस रविवार आइए दूसरे पाठ नृत्य अवलोकन के बारे में जाने. पाठ बिंदु नृत्य. 1 happy, enjoy. 2 part of dance. 3 type of dance. 4 generation of dance. 5 benefits of dance. 6 use of dance. इसमें नृत्य का अवलोकन है. नृत्य अवलोकन अर्थात नृत्य को संपूर्ण रूप से जानना ही नृत्य अवलोकन कहलाता है. यह मनुष्य के जीवन में
स्फूर्ति और उत्साह देने का काम करता है। इसमें 1 सुखी आनंद 2 नृत्य के भाग कहलाते हैं। ये 4 प्रकार के होते हैं। 1 शरीर नृत्य, सिर के भाग से किया जाने वाला नृत्य शरीर नृत्य कहलाता है। 2 लेग डांस, पैरों से किया जाना वाला डांस लेग डांस कहलाता है। 3 हस्त नृत्य, हाथों में किया जाने वाला नृत्य हस्त नृत्य कहलाता है। 4 शरीर का नृत्य, शरीर के अंगों के साथ किया जाने वाला नृत्य शरीर का नृत्य कहलाता है। 3 नृत्य के प्रकार को नृत्य के प्रकार कहा जाता है। इसके 5 रूप है। 1 मूल नृत्य को मूल नृत्य कहा जाता है। 2 शास्त्रीय नृत्य, भरतनाट्यम को शास्त्रीय नृत्य कहा जाता है। 3 संगीतम नृत्य, संगीतम या नृत्य को संगीतम नृत्य कहा जाता है। 4 वेस्टर्न डांस को वेस्टर्न डांस कहा जाता है। 5 सामान्य नृत्य को सामान्य नृत्य कहा जाता है। 4 नृत्य की पीढ़ियों को नृत्य की पीढ़ी कहा जाता है और वे 4 प्रकार की होती है। 1 पहली पीढ़ी स्व सिखाया गया नृत्य प्रथम पीढ़ी कहलाता है। 2 दूसरी पीढ़ी कहा नृत्य जो दूसरों के माध्यम से सीखा जाता है उसे दूसरी पीढ़ी कहा जाता है। 3 तीसरी पीढ़ी थिएटर क्षेत्र, टीवी क्षेत्र, फिल्म क्षेत्र के माध्यम से जो नृत्य सीखा जाता है उसे तीसरी पीढ़ी कहा जाता है। 4 चौथी पीढ़ी गुरु के माध्यम से सीखा गया नृत्य गई पीढ़ी कहलाता है। 5 डांस बेनिफिट्स, डांस का फायदा। 1 सुख, 2 स्वास्थ्य, 3 कड़ी मेहनत, 4 नौकरी, 5 आदमी, 6 मदद स्वभाव वह है। खुशी, स्वास्थ्य, कड़ी मेहनत, पैसा कमाना, प्रकृति के साथ सहयोग, इन विधाओं के माध्यम से नृत्य से लाभ मिलता है। 6 यूज ऑफ नृत्य के उपयोग, नृत्य कई मायनों में उपयोगी है। रेलवे, एयरपोर्ट, अस्पताल, मनोरंजन, समाचार चैनल, बैंकिंग, शिक्षा, उद्योग, राजनीतिक, देश विकास। केवल अब नृत्य एक क्लास बन गया है। चलिए ಡ್ಯಾನ್ಸ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ में ಚಲ್ತೆ ಹೈ. ಸರಿ, ಕಳೆದ ಭಾನುವಾರ ಮೊದಲನೇ ಪಾಠ ನೃತ್ಯದ ಪರಿಚಯದ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಈ ಭಾನುವಾರ ಎರಡನೇ ಪಾಠದಲ್ಲಿ ನೃತ್ಯ ವೀಕ್ಷಣೆ ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ. ಪಾಠ ಪಾಯಿಂಟ್ಗಳು: ನೃತ್ಯ 1 ಹ್ಯಾಪಿ ಎಂಜಾಯ್, 2 ಪಾರ್ಟ್ ಆಫ್ ಡ್ಯಾನ್ಸ್, 3 ಟೈಪ್ ಆಫ್ ಡ್ಯಾನ್ಸ್, 4 ಜನರೇಷನ್ ಆಫ್ ಡ್ಯಾನ್ಸ್, 5 ಬೆನಿಫಿಟ್ಸ್ ಆಫ್ ಡ್ಯಾನ್ಸ್, 6 ಯೂಸ್ ಆಫ್ ಡ್ಯಾನ್ಸ್. ಇದು ನೃತ್ಯದ ಅವಲೋಕನವನ್ನು ಹೊಂದಿದೆ. ನೃತ್ಯ ವೀಕ್ಷಣೆ ಅಂದರೆ ನೃತ್ಯವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದನ್ನು ನೃತ್ಯವನ್ನು ಗಮನಿಸುವುದು ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಇದು ವ್ಯಕ್ತಿಯ ಜೀವನದಲ್ಲಿ ಶಕ್ತಿ ಮತ್ತು ಉತ್ಸಾಹವನ್ನು ನೀಡಲು ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. ಇದರಲ್ಲಿ 1 ಸಂತೋಷ, ಆನಂದ, 2 ನೃತ್ಯದ ಭಾಗಗಳನ್ನು
ನೃತ್ಯದ ಭಾಗಗಳ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಇವು 4 ವಿಭಾಗಗಳಿವೆ. 1. ಅಗ್ರ ನೃತ್ಯ. ತಲೆ ನೃತ್ಯವನ್ನು ಉನ್ನತ ನೃತ್ಯ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 2. ಲೆಗ್ ಡ್ಯಾನ್ಸ್. ಪಾದಗಳಿಂದ ಮಾಡುವ ನೃತ್ಯವನ್ನು ಲೆಗ್ ಡ್ಯಾನ್ಸ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 3. ಹ್ಯಾಂಡ್ ಡ್ಯಾನ್ಸ್. ಹ್ಯಾಂಡ್ ಡ್ಯಾನ್ಸ್ ಅನ್ನು ಹ್ಯಾಂಡ್ ಡ್ಯಾನ್ಸ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 4. ಶಾರೀರಿಕ ನೃತ್ಯ. ದೇಹದ ಅಂಗಗಳೊಂದಿಗೆ ಮಾಡುವ ನೃತ್ಯವನ್ನು ದೈಹಿಕ ನೃತ್ಯ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 3. ನೃತ್ಯದ ಪ್ರಕಾರಗಳು. ನೃತ್ಯದ ಪ್ರಕಾರಗಳನ್ನು ನೃತ್ಯದ ಪ್ರಕಾರಗಳು ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಇದು 5 ರೂಪಗಳನ್ನು ಹೊಂದಿದೆ. 1. ಮೂಲ ನೃತ್ಯ. ಮೂಲ ನೃತ್ಯವನ್ನು ಮೂಲ ನೃತ್ಯ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 2. ಶಾಸ್ತ್ರೀಯ ನೃತ್ಯ. ಭರತನಾಟ್ಯವನ್ನು ಶಾಸ್ತ್ರೀಯ ನೃತ್ಯ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 3. ಸಂಗೀತ ನೃತ್ಯ. ಸಂಗೀತ ನೃತ್ಯವನ್ನು ಸಂಗೀತ ನೃತ್ಯ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 4. ಪಾಶ್ಚಾತ್ಯ ನೃತ್ಯ. ಪಾಶ್ಚಾತ್ಯ ನೃತ್ಯವನ್ನು ಪಾಶ್ಚಾತ್ಯ ನೃತ್ಯ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 5. ಸಾಮಾನ್ಯ ನೃತ್ಯ. ಸಾಮಾನ್ಯ ನೃತ್ಯವನ್ನು ಸಾಮಾನ್ಯ ನೃತ್ಯ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 4. ಜನರೇಷನ್ ಆಫ್ ಡ್ಯಾನ್ಸ್. ನೃತ್ಯದ ಪೀಳಿಗೆಯನ್ನು ನೃತ್ಯದ ಪೀಳಿಗೆ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ ಮತ್ತು ಅವು 4 ಪ್ರಕಾರಗಳಿವೆ. ನಂಬರ್ 1. ಮೊದಲನೇ ತಲೆಮಾರಿನ ಸ್ವಯಂ ಕಲಿಸಿದ ನೃತ್ಯವು ಮೊದಲ ತಲೆಮಾರಿನದ ನೃತ್ಯವು ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 2. ಎರಡನೇ ತಲೆಮಾರು. ಇತರರ ಮೂಲಕ ಕಲಿಯುವ ನೃತ್ಯವನ್ನು ಎರಡನೇ ತಲೆಮಾರು ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 3. ಥರ್ಡ್ ಜನರೇಷನ್. ಮೂರನೇ ತಲೆಮಾರು. ಟಿವಿ, ನಾಟಕರಂಗ, ಸಿನಿಮಾ ರಂಗದಲ್ಲಿ ನೋಡಿ ಕಲಿತುಕೊಳ್ಳುವಂತಹ ನೃತ್ಯವನ್ನು ಮೂರನೇ ತಲೆಮಾರಿನ ನೃತ್ಯವೆಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 4. ನಾಲ್ಕನೇ ತಲೆಮಾರು. ಗುರುವಿನ ಮೂಲಕ ಕಲಿತ ನೃತ್ಯವನ್ನು ನಾಲ್ಕನೇ ತಲೆಮಾರು ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 5. ನೃತ್ಯದ ಪ್ರಯೋಜನ. 1. ಸಂತೋಷ. 2. ಆರೋಗ್ಯಕರ. 3. ಕಠಿಣ ಪರಿಶ್ರಮ. 4. ಕೆಲಸ. 5. ಹಣ. 6. ಸಹಾಯಕ ಸ್ವಭಾವ. ಅವು ಸಂತೋಷ, ಆರೋಗ್ಯ, ಕಠಿಣ ಪರಿಶ್ರಮ, ಹಣ ಸಂಪಾದಿಸುವುದು, ಪ್ರಕೃತಿಯೊಂದಿಗೆ ಸಹಕಾರ. ಈ ನೃತ್ಯ ವಿಧಾನಗಳ ಮೂಲಕ ಪ್ರಯೋಜನಗಳು ಇವೆ. 6. ಯೂಸ್ ಆಫ್ ಡ್ಯಾನ್ಸ್. ಯೂಸ್ ಆಫ್ ನೃತ್ಯ. ನೃತ್ಯದಿಂದ ಅನೇಕ ರೂಪದಲ್ಲಿ ಉಪಯೋಗಗಳು ಇರುತ್ತವೆ. ಅವುಗಳು 1. ರೈಲ್ವೆ, ಏರ್ಪೋರ್ಟ್, ಆಸ್ಪತ್ರೆ, ಮನೋರಂಜನೆ, ನ್ಯೂಸ್ ಚಾನಲ್, ಬ್ಯಾಂಕಿಂಗ್, ಶಿಕ್ಷಣ, ಉದ್ಯಮ, ರಾಜಕೀಯ, ದೇಶ ಅಭಿವೃದ್ಧಿಯೊಂದಿಗೆ. ಓಕೆ, ಡ್ಯಾನ್ಸ್ ಓವರ್ ಯು 2ನೇ ಪಾಠ ಥಿಯರಿ ಕ್ಲಾಸ್ ಮುಗಿದಿದೆ. ಇನ್ನು నృత్య ప్రాయోగిక తరగతికి ಹೋಗೋಣ. ఓకే, డ్యాన్స్ గురించి తెలుసుకుందాం. అందులో పార్ట్ ఆఫ్ డ్యాన్స్ గురించి తెలుసుకునేకి అవకాశం చేస్తాము. ఇది 4 రకాలుగా ఉంటుంది. ఇందులో 1. డ్యాన్స్ సూత్రం ఆధారంగా ఒక మనిషి విద్యార్థి నిటారుగా నిలబడి, అంటే 1 నుంచి 8వ సారిగా లెక్కిస్తూ 2 చేతులను ఎడమ కుడి వైపుకు మరియు ముందరికి వెనుకకు కదిలించాలి. 2. 1 నుంచి 8వ సారిగా లెక్కిస్తూ 2 కాళ్ళను ఎడమ కుడి మరియు ముందుకి వెనక్కి కదిలించాలి. 3. 1 నుంచి 8వ సారిగా లెక్కిస్తూ తలను ఎడమ నుంచి కుడికి మరియు ముందు నుంచి వెనుకకు కదిలించాలి. 4. 1 నుంచి 8వ సారిగా లెక్కిస్తూ బాడీని ఎడమ కుడి నుంచి మరియు ముందుకు వెనుకకు కదిలించాలి. ఓకే, లెట్స్ లెర్న్ అబౌట్ డ్యాన్స్. We will give you an opportunity to learn about the dance part of it. Is of 4 types. In this 1, based on the principle of dance, a man, a student should stand upright and move both hands left to right and front to back, counting from 1 to 8 times. 2. Counting from 1 to 8, move both legs left to right and forward and back. 3. Move the head from left to right and from front to back, counting currently from 1 to 8. 4. Move the body from left to right and front to back, counting from 1 to 8. ठीक है, आइए जाने डांस के बारे में. हम आपको इसके नृत्य भाग के बारे में
जानने का अवसर देंगे। यह 4 प्रकार का होता है। इसमें 1 नृत्य के सिद्धांत के आधार पर एक व्यक्ति एक छात्र को सीधा खड़ा होना चाहिए और दोनों हाथों को बाएं से दाएं और आगे से पीछे 1 से 8 बार तक गिनती करते हुए घुमाना चाहिए। 2 1 से 8 तक गिनते हुए दोनों पैरों को बाएं से दाएं और आगे पीछे घुमाइए। 3 1 से 5 तक सही गिनते हुए सिर को बाएं से कनपटी तक और आगे से पीछे की ओर ले जाइए। 4 बड़ी को बाएं से दाएं और आगे से पीछे घुमाइए। 1 से 8 तक ಗಿಂತಿ ಸರಿ. ನೃತ್ಯದ ಬಗ್ಗೆ ಕಲಿಯೋಣ. ಅದರ ನೃತ್ಯದ ಭಾಗದ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳುವ ನಾವು ನಿಮಗೆ ಅವಶ್ಯವನ್ನು ನೀಡುತ್ತವೆ. ಇದು 4 ವಿಧಾನವಾಗಿದೆ. ಇದರಲ್ಲಿ 1 ನೃತ್ಯದ ತತ್ವದ ಆಧಾರದ ಮೇಲೆ ಒಬ್ಬ ವಿದ್ಯಾರ್ಥಿ ನೇರವಾಗಿ ನಿಂತುಕೊಂಡು 2 ಕೈಗಳನ್ನು ಎಳೆದಿದ್ದ ಬಲಕ್ಕೆ ಮತ್ತು ಮುಂದಕ್ಕೆ ಹಿಂದಕ್ಕೆ ತಿರುಗಿಸಿ 1 ರಿಂದ 8 ಬಾರಿ ಎಣಿಸಬೇಕು. 2 1 ರಿಂದ 8 ರವರೆಗೆ ಎಣಿಸುವ 2 ಕಾಲುಗಳನ್ನು ಎಡದಿಂದ ಬಲಕ್ಕೆ ಮತ್ತು ಹಿಂದಕ್ಕೆ ಮತ್ತು ಮುಂದಕ್ಕೆ ಸರಿಸಿ. 3 ನಿಮ್ಮ ತಲೆಯನ್ನು ಎಡದಿಂದ ಬಲಕ್ಕೆ ಮತ್ತು ಹಿಂದಕ್ಕೆ ಮತ್ತು ಮುಂದಕ್ಕೆ ಸರಿಸಿ 1 ರಿಂದ 8ಕ್ಕೆ ಎಣಿಕೆ ಮಾಡಿ. 4 ಶರೀರವನ್ನು ಎಡದಿಂದ ಬಲಕ್ಕೆ ಮತ್ತು ಮುಂದೆಯಿಂದ ಹಿಂದಕ್ಕೆ ತಿರುಗಿಸಿ ಮತ್ತು 1 ರಿಂದ 8 ರವರೆಗೆ ಎಣಿಸಬೇಕು. ಡ್ಯಾನ್ಸ್ ಸ್ಪೆಷಲ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ ಶೂರ್. ಡ್ಯಾನ್ಸ್ ಸ್ಪೆಷಲ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್. ಐ ಆಮ್ ಶೂರ್, ಐ ಆಮ್ ರೆಡಿ, ಐ ಆಮ್ ಓಕೆ. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 డ్యాన్స్ హోంవర్క్. ఆదివారము డ్యాన్స్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని డ్యాన్స్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో అప్పజెప్పుకోవాలి. శనివారము డ్యాన్స్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి.
ఈ డ్యాన్స్ క్లాస్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. సెక్షన్ 1 డ్రాయింగ్. అందులో 1 పార్ట్ ఆఫ్ డ్యాన్స్ యొక్క భాగాల బొమ్మలను గీయండి. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. డ్యాన్స్ థియరీ. 1 హ్యాపీ ఎంజాయ్ అనగా నేమి. 2 పార్ట్ ఆఫ్ డ్యాన్స్ గురించి రాయండి. 3 టైప్ ఆఫ్ డ్యాన్స్ గురించి రాయండి. 4 జనరేషన్ ఆఫ్ డ్యాన్స్ గురించి రాయండి. 5 బెనిఫిట్స్ ఆఫ్ డ్యాన్స్ గురించి రాయండి. 6 యూజ్ ఆఫ్ డ్యాన్స్ గురించి రాయండి. సెక్షన్ 3 డ్యాన్స్ ప్రాక్టికల్. పార్ట్ ఆఫ్ డ్యాన్స్ గురించి తెలియజేస్తూ ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. పార్ట్ ఆఫ్ డ్యాన్స్ గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో డ్రాయింగ్ ద్వారా వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. డ్యాన్స్ homework. On Sunday, dance lesson topics should be written in the class notebook and dance practicals should be done. Monday, dance class topics should be written in the rough notebook. Tuesday, dance class topics should be studied in the rough notebook. Wednesday, dance class topics should be learned in the book. Thursday, dance class topics should be discussed in the rough notebook. Friday, dance class topics should be recited in the rough notebook. Saturday, dance class topics should be tested. To be written, this dance class exam model paper will be in this lesson. That is part 1 drawing. In this one part of dance, draw pictures of the dance parts. Section 2 question and answers theory class. 1 it means to be happy and enjoy. 2 write about the dance part. 3 write about the dance types. 4 write about the dance generations. 5 write about the dance benefits. 6 write about the use of dance. Section 3 dance is experimental. The communication of the dance part should be practiced. Section 4 project work. Part of the dance tell and explain through picture in chart from. Section 5 bits. Section 6 brackets. Section 7 matches. Section 8 false and true. डांस होमवर्क. रविवार को नृत्य पाठ के विषयों को कक्षा की नोटबुक में लिखना चाहिए और नृत्य को प्रैक्टिकल करना चाहिए. सोमवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में लिखना चाहिए. मंगलवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में पढ़ना चाहिए. बुधवार के नृत्य कक्षा के विषयों को किताब में सीखना चाहिए. गुरुवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में पढ़ना चाहिए. शुक्रवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में पढ़ना चाहिए. शनिवार के नृत्य कक्षा के विषयों को परीक्षण करना चाहिए. लिखे जाने के लिए यह डांस क्लास परीक्षा मॉडल पेपर इस पार्ट में होगा. सेक्शन 1 चित्रकला. इसमें नृत्य का 1 भाग नृत्य भागों के चित्र बनाइए. सेक्शन 2 प्रश्न और उत्तर. नृत्य. 1 इसका मतलब है सुख होकर आनंद लो. 2 नृत्य भाग के बारे में लिखे. 3 टाइप ऑफ नृत्य भाग के बारे में लिखे. 4 नृत्य जनरेशन के बारे में लिखे. 5 नृत्य प्रयोजन के बारे में लिखे. 6 नृत्य यूज ऑफ के बारे में लिखे. सेक्शन 3 नृत्य प्रयोगात्मक है. नृत्य भाग का संचार और अभ्यास किया जाना चाहिए. सेक्शन 4 प्रयोजन कार्य. नृत्य का भाग चार्ट फ्रॉम में चित्र के माध्यम से बताइए और समझाइए. सेक्शन 5 बिट्स. सेक्शन 6 ब्रैकेट्स. सेक्शन 7 मैचेस. सेक्शन 8 फॉल्स एंड ट्रू.
ಡ್ಯಾನ್ಸ್ ಹೋಮ್ವರ್ಕ್ ಭಾನುವಾರ ಡ್ಯಾನ್ಸ್ ತರಗತಿಯ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ನೃತ್ಯ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ಬರೆದು ಡ್ಯಾನ್ಸ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ನೃತ್ಯ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಶನಿವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷೆ ಬರೆಯಬೇಕು. ಈ ನೃತ್ಯ ತರಗತಿಯ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆಯು ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ. ಅದು ಸೆಕ್ಷನ್ 1 ರೇಖಾಚಿತ್ರ. ಅದರಲ್ಲಿ ನೃತ್ಯದ ಒಂದು ಭಾಗ, ನೃತ್ಯದ ಭಾಗಗಳ ಚಿತ್ರಗಳನ್ನು ಬರೆಯಿರಿ. ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು. ನೃತ್ಯ 1 ಹ್ಯಾಪಿ ಎಂಜಾಯ್, ಇದರ ಅರ್ಥ ಏನು? 2 ನೃತ್ಯದ ಭಾಗದ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 3 ಪ್ರಕಾರದ ನೃತ್ಯವನ್ನು ಬರೆಯಿರಿ. 4 ತಲೆಮಾರುಗಳ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 5 ಬೆನಿಫಿಟ್ಸ್ ಆಫ್ ಡ್ಯಾನ್ಸ್, ಡ್ಯಾನ್ಸ್ ಪ್ರಯೋಜನಗಳ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 6 ಯೂಸ್ ಆಫ್ ಡ್ಯಾನ್ಸ್, ಡ್ಯಾನ್ಸ್ ಉಪಯೋಗದ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. ಸೆಕ್ಷನ್ 3 ನೃತ್ಯವು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿದೆ. ನೃತ್ಯದ ಭಾಗವನ್ನು ತಿಳಿಸಬೇಕು ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಸೆಕ್ಷನ್ 4 ಯೋಜನೆಯ ಕೆಲಸ. ನೃತ್ಯದ ಭಾಗ ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ರೇಖಾಚಿತ್ರದ ಮೂಲಕ ತಿಳಿಸಿ ಮತ್ತು ವಿವರಿಸಿ. ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, డ్యాన్స్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ రోజుకి వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.